ఏపీలో ఎండలు టారెత్తిస్తున్నాయి. భానుడి భగభగలతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 48.1 డిగ్రీలు నమోదైంది. అటు ఏలూరు జిల్లా కుక్కునూరులో, పోలవరం జిల్లాలో 47.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. కృష్ణా జిల్లా నందివాడలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా ఏపీలోని మరొక 17 జిల్లాల్లో 44 డిగ్రీలు దాటేసింది. ఏపీలో మరో 3 రోజుల పాటు తీవ్ర ఎండలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రోహిణీ కార్తె రాకముందే ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇక రేపటి నుంచి రోహిణీ కార్తె ప్రారంభమైతే భానుడి ప్రతాపం మరింత పెరుగుతుంది. ఇప్పటికే ఏపీలోని అనేక జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళ బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. రేపటి నుంచి రోహిణీ కార్తె ప్రారంభం కానుంది. దాదాపు 15 రోజుల పాటు రోహిణీ కార్తె ఉంటుంది. రోహిణీ కార్తె ఇంకా మొదలవకుండానే మధ్యాహ్నం పూట దాదాపు 4 గంటల సమయం వరకు కూడా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎటు చూసినా కూడా అంటే ఎండల్లో వెళ్ళాలన్నా తిరగాలన్నా కూడా పూర్తి స్థాయిలో అందరూ చూడొచ్చు మాస్కులు పెట్టుకుని హెల్మెట్లు పెట్టుకుని నడవడానికి ఖచ్చితంగా కంపల్సరీ మాస్క్, సహజంగా హెల్మెట్ కంపల్సరీ ట్రాఫిక్ ప్రకారం, కానీ ఇప్పుడు ఎండలకి కూడా హెల్మెట్ ఉపయోగపడుతుంది. సార్, ఎండకి హెల్మెట్ ఉపయోగపడుతుంది కదా? ఎండకు ఉపయోగపడుతుంది, మన సేఫ్టీకి ఉపయోగపడుతుంది, 2 రకాలుగా ఉపయోగపడుతుంది హెల్మెట్. ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయి, ఎండలు ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? ఒక వారం నుంచి తీవ్రంగా ఉన్నాయి ఎండలు, కానీ పనుల వల్ల మనం బయటికి రాక తప్పదు కదా. సో ఎందుకైనా ఎండకి తట్టుకోవడం కోసమే ఇలా కట్టుకున్నారు? అవును. ఎలా ఉన్నాయి ఎండలు, ఎలా ఉన్నాయి? బాగా ఉన్నాయి అన్న. ఎండలో డ్రైవింగ్ ఎలా ఉంది? చాలా బాగా ఇదిగా ఉంది, కష్టంగా. ట్రాఫిక్ ఏదో ఒక రకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా చూసుకుంటూ వాటిల్లో అందరూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా చూస్తే సార్ చెప్పండి, ఎండలో తిరగాల్సిన పరిస్థితి ఎలా చూస్తారు? ఎండలో తిరగడం ఎలా అనిపించింది అండి? తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో తిరుగుతున్నాం అని చెప్పని అయితే మాత్రం చెప్తున్నారు. ఖచ్చితంగా మనం చూడొచ్చు, కంపల్సరీ హెల్మెట్ లేకపోతే టోపీ ఏదో ఒకటి పెట్టుకుని, ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టుకుంటే తప్ప బయటికి రావట్లేదు. ట్రాఫిక్ పోలీస్ కూడా చూద్దాం, ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ట్రాఫిక్లో ఈ టైంలో ఎండలో డ్యూటీ చేయడం? ఎండలో కొద్ది డ్యూటీ చేయడం కొద్ది కష్టంగా ఉందండి. అయితే మా విజయవాడ సిటీ కమిషనర్ సిపి గారు, మా డీసీపీ మేడం గారు ట్రాఫిక్ సిబ్బందికి కిట్లు పంపిణీ చేయడం, కళ్ళకు సురక్షితంగా ఉండటానికి కళ్ళజోళ్ళు ఇవ్వడం, అలాగే వాటర్ బాటిల్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడం వల్ల కొద్దిగా మేము ఈ ఎండ వడదెబ్బ తలక్కోకుండా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ కొన్ని చోట్ల టెంట్లు వేయటం జరిగింది. అక్కడక్కడ ట్రాఫిక్ లేని సమయంలో నీడ పట్టునుంటూ ట్రాఫిక్ విధులు. రేపటి నుంచి రోహిణీ కార్తె అంటున్నారు, ఇంకా దారుణంగా ఉంటుంది. ఎలా తిరగలుగుతారు బయట? ఇక ప్రికాషన్స్ తీసుకుంటూ ఉద్యోగం చేసుకుంటాం తప్పదండి. ప్రజలు సురక్షితంగా వాళ్ళ గమ్యాలకు చేరవలసిన బాధ్యత ట్రాఫిక్ పోలీస్ మీద ఎక్కువ ఉంది కనుక అది మొత్తానికి అయితే చేస్తున్నాం అంటున్నారు. సార్, కారుల్లో తిరుగుతున్నారు, బయట చూస్తే ఎండ దారుణంగా ఉంది. రేపటి నుంచి రోహిణీ కార్తె అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? పర్లేదు. నిన్న వర్షాలు పడి, మేము తిరుపతి నుంచి వస్తున్నాం. నిన్న కొంచెం వర్షం పడింది అక్కడ, అట్లాగే మొన్న చెన్నైలో పడింది వర్షం. సో ఈ రోజు నుంచి మరి రేపటి నుంచి ఇంకా చూడాలి. విజయవాడ ఇప్పటి వరకు విజయవాడ పర్వాలేదు. సో ఇప్పుడు ఎలా ఉంటుందో మరి చూడాలి. సో మామగారు ఉన్నారు అక్కడ అటు పక్కన, మామగారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆవిడ అసలు మామగారు చెప్పండి, ఎండలో ఎలా అనిపిస్తుంది? పెద్దవాళ్ళు మీరు, ఇంత దారుణమైన ఎండలో ఎప్పుడైనా చూసారా? ఇంతకంటే చూసామండి, నిప్పుల మీద నడిచాం అన్నీ. ఇప్పుడు కొంచెం బాగుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.